ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ కీలక అగ్రనేత అరెస్టు, తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. సెస్ స్కాండల్ కర్ణాటకకు లోను కుదుపు కుదిపేసింది. మాజీ ప్రధాని దేవగౌడ కొడుకు మనుమడు ఇన్వాల్వ్స్ అయినటువంటి ఈ కేసులో 300,000 పైగా వీడియోలు బయటపడ్డాయి. ఇందులో దేవగౌడ్ మనుమడు ప్రజ్వల్ రేవన్న ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక ఇతను వందలాది మంది ఆడవారి లైంగికంగా హింసించడమే కాకుండా వాటిని వీడియోలు కూడా తీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే కేసు విషయం బయటపడగానే ప్రజ్వల్ దేశం నుంచి పారిపోయాడు. అతను ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు చెప్తున్నారు. ప్రజ్వల్ మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు దేవగౌడ్ కొడుకు సెక్స్ స్కాండల్ కేసులో మరో నిందితుడైనటువంటి హెచ్డి రేవణ సీట్ అధికారులు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో బీజేపీకి దేవగౌడ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పెన్ డ్రైవ్ లో అశ్లీల వీడియోలను లీక్ చేశారన్న ఆరోపణలపైన అసన్ పోలీసులకు అందించినటువంటి నిఘా సమాచారం యొక్క చిత్రదుర్గ జిల్లా పోలీసులు గులీహాల్ అనగా టోల్ గేట్ వద్దటువంటి దేవరాజ్ గౌడ్ అరెస్ట్ చేశారు. అయితే దేవరాజ్ గౌడ్కి కేసులో ఏమీ సంబంధం లేదు. కానీ ఆయన ప్రజ్వల్ స్కాండల్ అనగా వీడియోలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2023 ఎన్నికల్లోనూ హోలెనారస్పిరో నుంచి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్నపై దేవరాజ్ గౌడ్ పోటీ చేశారు. కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో బీజేపీ నేత అరెస్ట్.